కొనడం ఆపేస్తామని మోదీ తనకు ఎష్యూరెన్స్ ఇచ్చినట్టుగా ట్రంప్ చెప్పుకుంటూ ఉన్నారు సార్. ఒకసారి బైట్ ప్లీజ్. PCR Trump bite. He reported to me that he's a great man, you know. Modi is a great man. That he loves Trump. Now, I don't know if the word love, I don't want you to take that any different. I don't want to destroy his political career, okay? But you have to understand, I've watched India for years. It's an incredible country. And every single year you'd have a new leader. I mean, some would be in there for a few months. And this was year after year after year. And my friend has been there now for a long time. And he's assured me there will be no oil purchased from Russia. I don't know, maybe that's a breaking story. Can I say that? Would you say? There will be no oil. He's not buying his oil from Russia. It started. You know, you can't do it immediately. It's a little bit of a process. But the process is going to be over with soon. And all we want from President Putin is stop this. Stop killing Ukrainians and stop killing Russians, because he's killing a lot of Russians. Again, it doesn't make him look good. It's a war that he should have won in 1 week, and he's now going into his 4th year. That does not make this big so-called. Sir, Modi is a great man. He loves Trump అంటూ ఉన్నారు. He assured me అంటూ ఉన్నారు. కానీ భారత్ ఎక్కడ ప్రకటించలేదు కదా సార్. మోడీ కూడా ఎక్కడ అనలేదు రష్యా నుంచి ఆయిల్ కొనడం ఆపేస్తున్నాము అని చెప్పి. గతంలో కూడా ట్రంప్ ఇదే తరహాలో యుద్ధాన్ని ఆపేశాను అని చెప్పి పదే పదే చెప్పుకుంటూ ఉన్నారు. ఇప్పుడు కూడా మళ్ళీ క్లెయిమ్ చేసుకుంటూ ఉన్నారు. ఏంటి సార్ ఇది? ఇప్పుడు ట్రంప్ చెప్పింది ఏంటంటే 2 పాయింట్స్ చెప్పాడు. ఒకటి, రష్యా నుంచి ఆయిల్ కొనమని ఇండియా నాకు ప్రామిస్ చేసింది, మోడీ ప్రామిస్ చేశాడు అంటున్నాడు. నెంబర్ 1, ట్రంప్ మోడీ మాట్లాడుతున్నప్పుడు నాగేశ్వర్ లేడు. అందువల్ల ఇప్పుడు మోడీ చెప్పాలి. ట్రంప్ అయితే అంటున్నాడు, మోడీ ఇంతవరకు ఏమీ చెప్పలేదు, మోడీ ప్రభుత్వం కూడా చెప్పలేదు. సో ఇది మొదటిగా మనకు అర్థం కావాల్సిన అంశం. రష్యా నుంచి ఆయిల్ కొంటామని హామీ ఇచ్చాడు మోడీ, నాకు కొనడం ఆపుతామని. అయితే అది వెంటనే జరగదు, సమయం పడుతుంది. ఇమీడియట్గా ఈ కెనాట్ షిఫ్ట్ అవే, కానీ బట్ ఇట్ విల్ హ్యాపెన్ అంటున్నాడు. సో దీనికి దీనికి ఏంటి, మోడీ చెప్పాలి ఒకటి, ప్రభుత్వం వివరణ ఇవ్వాలి. అన్నిటికన్నా మించి ఒకవేళ నిజంగానే రష్యా నుంచి చమురు కొనడం ఆపేస్తే తెలిసిపోతుంది కదా మనకు, అదేం సీక్రెట్ కాదు కదా. సో డేటా ఎప్పటికప్పుడు వస్తుంది కదా. నాకు గుర్తున్నంత వరకు ఇప్పటి వరకు మన రష్యా నుంచి చమురు భారీ ఎత్తున కొంటున్నాం. ఈవెన్ టుడే వరకు. భవిష్యత్తులో నిజంగానే కొనడం ఆపేస్తే అప్పుడు ట్రంప్ చెప్పింది నిజం, కాదనుకుంటే ట్రంప్ చెప్పింది అబద్ధం. ప్రధానంగా ట్రంప్ గతంలో కూడా ఇలాగే అన్నాడు, ఇండియాతో ట్రేడ్ డీల్ కుదిరింది అన్నాడు, ఇండియా ఒప్పుకుంది అన్నాడు, 0 టారిఫ్లకు ఒప్పుకుంది అన్నాడు. అని కొన్ని నెలలైంది. ఏం జరిగింది ఇప్పటి వరకు? నథింగ్ హ్యాపెండ్. ట్రేడ్ డీల్ కుదరలేదు కదా. అందువల్ల ట్రంప్ మీరు అన్నట్లు ఇండియా పాకిస్తాన్ వార్ నేనే ఆపాను అన్నాడు. అఫ్కోర్స్ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ నిజమే ట్రంప్ ఆపాడు అంటున్నాడు. భారత ప్రభుత్వం దీన్ని ఖండించింది. మోడీ ప్రత్యక్షంగా ట్రంప్ను ఉద్దేశించి ఇంతవరకు కామెంట్ చేయలేదు. అది పక్కన పెడదాం, నిజంగా ఆపాడా లేదా. కానీ ఒకటి మాత్రం నిజం, ఆపిండా ఆపకపోయినా అమెరికా పాత్ర ఇండియా పాక్ ఘర్షణలో ఎప్పుడు ఉంటుంది. అది ఇప్పుడు ఉన్నది, గతంలో ఉంది, ఎప్పుడు ఉంటుంది. సో అందువల్ల ట్రంప్ చెప్పిన మాటలనే మనం క్రెడిబుల్గా తీసుకోలేము. ఎందుకంటే ట్రంప్ ఇప్పుడు చాలామంది ప్రతిపక్షాలు కూడా ఒక అలవాటు అయిపోయింది. ట్రంప్ మోడీని తిడితే వెంటనే ట్రంప్ను సమర్థించడం. ట్రంప్ డెడ్ ఎకానమీ అన్నాడు. అన్నుతున్న రావులు అవును నిజమే, ట్రంప్ అన్నాడు కదా డెడ్ ఎకానమీ. ట్రంప్ ఏమన్నా మనకు హై ప్రీస్టా? ట్రంప్ ఏమన్నా మనకైనా పురోహితులు? ఆయన చెప్పిన ముహూర్తమే కరెక్ట్ అని చెప్పడానికి. ట్రంప్ ఈజ్ ఏ అన్ప్రెడిక్టబుల్ లీడర్. ట్రంప్ చాలా జీవితం అంతా అబద్ధాలు చెప్పుకుంటూనే వస్తాడు. ఆయన పారాసిటమాల్ వాడితే ఆర్టిజం వస్తుంది అన్నాడు. మన ఇండియాలో పారాసిటమాల్ మానేసామా? డోలో 650, క్రోసిన్ మానేసామా? అందువల్ల ట్రంప్ ఈజ్ నోన్ ఫర్ దాట్. అందువల్ల ట్రంప్ అన్నదాన్ని మనం సీరియస్గా తీసుకోకూడదు. అయితే గతంలో అమెరికా ఒత్తిడికి మోడీ ప్రభుత్వం తల వంచిన సందర్భాలు అయితే ఉన్నాయి. అది మనం గమనంలో పెట్టుకోవాలి. ఎందుకంటే ట్రంప్ ఫస్ట్ టర్మ్లో ఇరాన్ నుంచి ఆయిల్ కొనొద్దు అని కండిషన్ పెట్టాడు. ఇరాన్తో ఒబామా సమయంలో ఒప్పందం కుదుర్చుకుంటే ట్రంప్ ఆ ఒప్పందం నుంచి వాకౌట్ చేశాడు. తర్వాత ఇరాన్ పైన ఆంక్షలు విధించాడు. బైడెన్ ప్రభుత్వం కూడా కంటిన్యూ చేసింది. అప్పుడు ఇరాన్తో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవద్దు అంటే మనం చబహర్ పోర్ట్లో ఇన్వెస్ట్మెంట్ తగ్గించాం. ఇప్పుడు మళ్ళీ ఈ మధ్య మొదలు పెట్టాము. ఇరాన్ నుంచి ఆయిల్ పూర్తిగా మానేశాం.
ఒకప్పుడు మనం 10 to 12% ఆఫ్ ఇండియాస్ ఆయిల్ ఇంపోర్ట్స్ ఇరాన్ నుంచే వచ్చేది. అందువల్ల అది మొత్తానికి ఆపేశాం. అలాగే వెనిజులా నుంచి ఆపమని చెప్పి ఆపేశాం. అందువల్ల మోడీ ప్రభుత్వం ఇప్పుడు ఒప్పుకోలేదు అని నేను సర్టిఫికేట్ ఇవ్వలేను ఈ అనుభవాలు చూసిన తర్వాత. బీజేపీ నాయకులు అట్లాంటి మోడీ చెప్పే ప్రసక్తే లేదు అని అంటారు. నేను చెప్పానని అనను, ఎందుకంటే నాకు ట్రంప్ మీద నమ్మకం లేదు. కానీ మోడీ గత చర్యల్ని కూడా చూసిన వాడిగా మోడీ ప్రభుత్వ గత చర్యల్ని నేను ఐ విల్ ఓన్లీ వెయిట్. ఇప్పుడు ఎందుకంటే ఇరాన్ నుంచి ఆయిల్ కొనొద్దంటే ఆపేశారు, వెనిజులా నుంచి ఆయిల్ కొనొద్దంటే ఆపేశారు. ఆగస్టు 15 రోజు ఎర్రకోట పైన దేశ ప్రజలు ఉద్దేశించి మాట్లాడుతూ రైతుల ప్రయోజనాల విషయంలో నరేంద్ర మోడీ గోడలాగా నిలబడతాడు అన్నాడు. ఇది ఆగస్టు 15. ఆగస్టు 18 3 రోజులు ఫైనాన్స్ మినిస్ట్రీ ఒక ఆర్డర్ ఇష్యూ చేస్తూ కాటన్ పైన దిగుమతి ఇంపోర్ట్ డ్యూటీని 11% ఇంపోర్ట్ డ్యూటీని మొత్తాన్ని ఎత్తివేసి అమెరికా ఆస్ట్రేలియా కాటన్ పెద్ద ఎత్తున ఇండియాలో రావటానికి మన పత్తి రైతుల కొంప ముంచడానికి మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొదలు సెప్టెంబర్ ఎండింగ్ వరకు అన్నారు, ఇప్పుడు డిసెంబర్ 31 వరకు అంటున్నారు. దీంతో కాటన్ ప్రైసెస్ పడిపోయి మన రైతులు నష్టపోతున్నారు. అలా నేను గ్యారంటీ ఎలా ఇవ్వగలను? ట్రంప్ చెప్పింది అబద్ధమని. ట్రంప్ మీద నమ్మకం లేదు నాకు, కానీ అదే సమయంలో మోడీ ప్రభుత్వ చర్యలు మీకు ఉదాహరణ ఇచ్చాను. సో ఒకవైపు గతంలో టెస్లా అనేక సంవత్సరాల పాటు ఇలాన్ మస్క్ కేంద్ర ప్రభుత్వం మధ్య చర్చలు జరిగాయి, కానీ ఎక్కడ ప్రతిష్టంభన వచ్చింది? ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేస్తే తప్ప మేము హై ఇంపోర్ట్ డ్యూటీ ఉంటుంది అని చెప్పారు. ఇలాన్ మస్క్ ఏమో ఆ ఇంపోర్ట్ డ్యూటీ తొలగించాలి అన్నాడు. ఇండియా ఒప్పుకోలేదు, మాది మేక్ ఇన్ ఇండియా అన్నారు. ఇప్పుడు ఏమైంది? టెస్లా ఇండియాలో ప్రొడ్యూస్ చేస్తుందా? దుకాణాలు మొదలుపెట్టింది. చైనాలో ప్రొడ్యూస్ చేసి ఇండియాలో అమ్ముతుంది. మనం ఒప్పుకున్నావా లేదా? సో ఇవన్నీ ఉదాహరణలు కదా. సో అందువల్ల ఇవన్నీ చూసిన తర్వాత ఏమనిపిస్తుంది? అందువల్ల ట్రంప్ చెప్పింది నిజం కాదనే నమ్ముతాను, కాకూడదని ఆశిస్తాను, కానీ కాదని నేను గ్యారంటీ ఇవ్వలేను. తర్వాత ఇక్కడ ఇంకో డైమెన్షన్ ఉంది. వాస్తవంగా రష్యన్ ఆయిల్ మనం ఎందుకు కొనడం మొదలు పెట్టాం? రష్యన్ ఆయిల్ని ట్రంప్ అమెరికా కానీ నాటో కానీ నిషేధించలేదు. ప్రైస్ క్యాప్ విధించింది. అంటే G7 దేశాలు $60 కన్నా ఎక్కువ పెట్టకూడదు, $60 అండ్ బిలో మాత్రమే కొనాలి అన్నాం. మనం అందుకొరకు $80, 80, 75, $85 ఉండే ఇంటర్నేషనల్ మార్కెట్లో. $60 రష్యన్ ఆయిల్ వస్తుంది కనుక రష్యన్ ఆయిల్ కొనడం మొదలుపెట్టాం. మీకు ఉక్రెయిన్ వార్ స్టార్ట్ అయ్యే నాటికి మన దేశం మొత్తం క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్లో 1% రష్యా నుంచి, అది ఇప్పుడు 36% పెరిగింది. కానీ సమస్య ఏంటంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో ఆయిల్ ప్రైస్ పడిపోయినాయి. ఇప్పుడు నేను లేటెస్ట్ ప్రైస్ వెరిఫై చేయాలి, బట్ పెద్ద గ్యాప్ లేదు. ఇప్పుడు రష్యన్ ఆయిల్ ప్రైస్కు ఇంటర్నేషనల్ ఆయిల్ ప్రైస్కు పెద్ద గ్యాప్ లేదు. అందువల్ల మరి గ్యాప్ లేనప్పుడు ఇండియా కొనడం కూడా ఆపేయచ్చేమో, చెప్పలేం కదా. బెనిఫిట్ ఉంటేనే కదా కొనేది, లేకపోతే రష్యా నుంచి ఎందుకు కొంటాం? సో దాన్ని ఒకవేళ ప్రైస్ డిఫరెన్స్ లేదు కనుక ఇండియా ఆపినా ట్రంప్ క్రెడిట్ కొట్టే అవకాశం కూడా ఉంది. ఇది ఈ మధ్యనే చైనాకు వ్యతిరేకంగా ఇండియా సహాయాన్ని కోరాడు ట్రంప్. ఎందుకంటే చైనా రష్యా నుంచి ఆయిల్ కొంటుంది, ఇరాన్ నుంచి ఆయిల్ కొంటుంది అని ఇండియాని సపోర్ట్ అడిగాడు. ఇప్పుడు అంత మొన్నటిదాకా ఇండియాని అటాక్ చేశాడు, ఇప్పుడు చైనాని అటాక్ చేస్తున్నాడు. అందువల్ల ద బెస్ట్ వే ఇస్ నాట్ టు టేక్ ట్రంప్ సీరియస్గా తీసుకోకూడదు అంతే. సార్, ఇక ఒకప్పటి మిత్రదేశాలైన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి సార్.